వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు సండే వ్లాగ్. సో ఇది యాక్చువల్గా నేను సండే నైట్ చెప్తున్నాను. నేను యాక్చువల్గా ఈరోజు మార్నింగ్ వ్లాగ్ అప్లోడ్ చేస్తున్నాను ఇప్పుడు. సో నాకు వెళ్ళేప్పుడు చెప్పడం కుదరలేదనమాట. ఇప్పుడైతే ఈరోజు నేను ఒక సబ్స్క్రైబర్ని మీట్ అయ్యి వచ్చాను. సో చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను అనమాట. సో చాలామంది చాలా యూట్యూబర్స్ వీడియోస్ చూసి ఎప్పుడు అనుకుంటూ ఉంటాను, అందరూ రిటర్న్ మీట్ పెడుతున్నారు కదా, మనం కూడా హైదరాబాద్లోనే విజయవాడలోనే ఉంటే అట్లీస్ట్ ఒక్కళ్ళనో ఇద్దరినో అన్నా కలిసేవాళ్ళం కదా అని. సో అందుకని చెప్పేసి ఎప్పుడు అలా అనుకుంటూ ఉండేదాన్ని. కానీ ఈరోజు కలకట్టాలో కూడా నేను నా సబ్స్క్రైబర్ని కలిసాను. సో సబ్స్క్రైబర్ అని చెప్తే అది చాలా చిన్న విషయం అవుతుంది. సో ఫస్ట్ టైం కలిసాము, వాళ్ళ ఫ్యామిలీ ఇంకా మా ఫ్యామిలీ. సో చాలా మాట్లాడుకున్నాం. మీరు నమ్ముతారా, 5 hours స్పెండ్ చేసాము టైం అసలు ఫస్ట్ మీటింగ్లోనే. సో అంత బాగా అనిపించింది, వాళ్ళు అంత బాగా కలిసిపోయారు. తన పేరు మోనా అనమాట. సో వాళ్ళు వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు డాక్టర్స్ అనమాట, ఇక్కడ వర్క్ చేస్తున్నారు. సో చాలా హ్యాపీ ఫీల్ అయ్యాము. సో యూట్యూబ్ వల్ల నాకు ఒక ఫ్రెండ్ పరిచయం అయింది, తెలుగు ఫ్రెండ్ పరిచయం అయింది. సూపర్ హ్యాపీ అనమాట నేనైతే. సో యూట్యూబ్ ఏమి ఇచ్చినా ఇవ్వకపోయినా బోల్డ్ మంది ఫ్రెండ్స్ని ఇస్తుంది. సో కలకట్టాలో తెలుగు ఫ్రెండ్ ఇస్తుంది. సో ఇంకా చాలా హ్యాపీ. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ మోనా. సో ఈరోజు తనని కలవడానికి వెళ్ళామన్నమాట బార్బిక్యూ నేషన్లో. పార్క్ స్ట్రీట్ అనే ఒక ఏరియా ఉంటుంది. వాళ్ళకి మాకు ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళకు ఒక 1 hour పడుతుంది, మాకు ఒక 1 hour పడుతుంది అనమాట. సో అక్కడ అనుకున్నాము కలుద్దాము అని. ఎప్పటి నుంచో అనుకుంటున్నాము కలుద్దాము అని. సో వాళ్ళు డ్యూటీస్ ఉంటాయి కదా వాళ్ళకి, సాటర్డే సండేస్ కూడా వాళ్ళకి డ్యూటీస్ ఉంటాయి కదా. సో కుదరట్లేదు. యాక్చువల్గా ఈ వీక్ మజిలీ రిలీజ్ ఉందనుకున్నాము. సో మజిలీకి వెళ్దాం అనుకున్నాము. సో కుదరలేదు, మజిలీ కూడా రిలీజ్ కాలేదు ఇక్కడ. సో ఈరోజు కలిసాము. సో మీరు ఇప్పుడు చూస్తారు ఆ ఫన్ మొత్తాన్ని. సో ఏం చేసాము ఏంటి, ఇంకా బార్బిక్యూ నేషన్ని కూడా. చాలా చిన్న వ్లాగ్ ఇది, బట్ ఏంటంటే హ్యాపీనెస్ తోటి షేర్ చేసుకున్నదనమాట. సో అందరూ వాళ్ళ సబ్స్క్రైబర్స్ని ఫస్ట్ టైం మీట్ అయినప్పుడు ఎట్లా ఫీల్ అవుతారో సేమ్ అదే ఫీల్ ఉండింది నాకు వెళ్ళే వరకు. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఏదో ఒక ఫ్యామిలీ మెంబర్తో మాట్లాడుతున్నట్టు, లేదంటే ఒక సిస్టర్తో మాట్లాడుతున్నట్టు అంతా ఫీల్ వచ్చిందనమాట. సో భలే అనిపించింది నాకైతే. వాళ్ళు బాగా కలిసిపోయారు. సో ఇప్పుడు చాలా హ్యాపీగా ఉంది. మాకు కూడా కలకట్టాలో ఫ్రెండ్స్ ఉన్నారు, పర్టికులర్గా తెలుగు ఫ్రెండ్స్ ఉన్నారు అని చెప్పేసి. సో మీరైతే వ్లాగ్ చూసేయండి. సో ఇప్పుడు నైట్ అరౌండ్ 11 అవుతుంది టైము. సో నా పనులన్నీ కూడా అయిపోయాయి. సో ఇది నేను చెప్పేసి స్నానం చేసి పడుకోవటమే అనమాట. సో మీలో ఎవరైనా నా ఛానల్ని మొదటిసారి చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏదైనా వీడియోస్ నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేయండి. ఓకేనా? ఇది మరి ఈరోజు వ్లాగ్. ఎప్పుడు చెప్పేదే, మళ్ళీ కొత్తగా చెప్పేదేం కాదు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్. సో ఇప్పుడు టైం 1 అయింది, మధ్యాహ్నం 2:30కి స్లాట్ అనమాట బుకింగ్. సో మేము బయలుదేరాము. సో నేను స్టార్ట్ అయ్యేసరికి తను మెసేజ్ పెట్టిందనమాట, మేము బయలుదేరాము అని. సో మేము కూడా బయలుదేరిపోయాము. మంచి ఆఫర్స్ నడుస్తున్నాయి ఇక్కడ రెస్టారెంట్ అన్నిటిలో. బెంగాల్ వాళ్ళ న్యూ ఇయర్ వస్తుంది కదా, సో అందుకని. సో ఇప్పుడు కూడా మేము బఫేకి వెళ్ళామన్నమాట బార్బిక్యూ నేషన్లో. 3 తీసుకుంటే 1 ఫ్రీ అట్లా ఆఫర్స్ ఉన్నాయన్నమాట, కూపన్స్ ఉన్నాయి. సో దానికోసం వెళ్ళాము. మేము 4గురమే కదా, సో లక్కీగా అది దొరికింది, దానికోసం వెళ్ళాము. సో ఇప్పుడు ఆన్ ది వే ఉన్నాం మేము. ఇది విక్టోరియా మెమోరియల్ ఏరియా అనమాట. సో దిగగానే బార్బిక్యూ నేషన్ దిగగానే అంజన్కి ఏదో కాల్ వచ్చింది. సో తను కాల్ మాట్లాడుతున్నారు. సో ఈలోపు మేము టక్క వీడియోస్, ఫొటోస్ అన్నీ తీసేసుకున్నాం అనమాట. నేను శ్రీకర్ నిద్రపోతుండగా క్యాబ్ ఎక్కిచ్చాము. సో క్యాబ్ ఎక్కగానే లేచేశాడు. సో హాయ్ అడగకుండానే చెప్పేస్తున్నాడు మీ అందరికీ. సో టక్క క్లిక్ కనిపించామన్నమాట పిక్స్. సో వాళ్ళ నాన్న కాల్ మాట్లాడుతున్నారు, ఏదో కాల్ వస్తే. సో లోపలికి వెళ్ళిన తర్వాత మేము వాళ్ళని ఇంటరాక్ట్ అయ్యి అంతా మాట్లాడిన తర్వాత నేను అప్పుడు వీడియో తీయడం స్టార్ట్ చేశాను అనమాట. ఆ ఇంటరాక్ట్ అయ్యేప్పుడే స్టార్టర్స్ తినడం అంతా అయిపోయింది యాక్చువల్గా. అవి పట్టుకుంటే శ్రీ అన్నీ పట్టేసుకుంటున్నాడు అనమాట, కాలుతాయి కదా. సో అందుకే నేను ఎక్కువ ఎత్తుకునే ఉన్నాను తన్ని స్టార్టర్స్ అయ్యే వరకు. సో చూసారు కదా, వీళ్ళు మోనా ఇంకా వాళ్ళ హస్బెండ్ భరత్ గారు అనమాట. సో చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు. అసలు నాకు ఎలా చెప్పాలో కూడా తెలియట్లేదు, నిజంగా భలే కలిసిపోయారు. సో చూసారా, మోనా ఇంకా భరత్ గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండి. సో ఫుల్ ఎంజాయ్ చేసాం మేము. బోల్డ్ అని కబుర్లు చెప్పుకున్నాం, కలకట్టా గురించి, ఇంకా ఆంధ్ర గురించి, ఇంకా శ్రీ గురించి. సో వాళ్ళు డాక్టర్స్ కదా, శ్రీ గురించి అయితే బోల్డ్ విషయాలు మాట్లాడుకున్నాం. శ్రీ అలాగా, శ్రీ ఇలాగా అని చెప్పేసి.
సో నేను ముందు ఇంట్రో వీడియో ఎందుకు చేయలేదంటే వాళ్ళు సోషల్ మీడియాలో కనపడడానికి ఇష్టపడతారో లేదని చేయలేదు. సో అలాగా నేను తన పర్మిషన్ అడిగాను. సో పర్వాలేదు మేము కనిపిస్తామని చెప్పిందనమాట. ఇంకొంచెం ఎక్కువ ఖుషి అయిపోయాను నేనైతే. సో వీళ్ళు సబ్స్క్రైబర్స్. సో వాళ్ళు అన్ని వీడియోస్ చూసారనమాట. అన్ని వీడియోస్ చూశారు. మాట్లాడుతుంటే తెలిసిపోతుంది నాకు. సో చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది మనల్ని ఒకళ్ళు ఇంత ట్రస్ట్ చేసి మన వీడియోస్ చూస్తున్నారు అంటే. సో ఇది వచ్చేసి పార్క్ స్ట్రీట్ బార్బిక్యూ నేషన్ వ్యూ అనమాట. ఓవరాల్గా చూసారా, తనైతే శ్రీని ఎత్తుకుంది. అసలు చాలాసేపు వాళ్ళిద్దరూ ఫుల్గా ఎంజాయ్ చేశారు. మేము తీసుకెళ్ళిపోతాం అది ఇది అన్నారనమాట. సో ఇక్కడ మేము చూస్తుండగానే ఒక 6-7 మెంబర్స్వి కేక్ కటింగ్స్ జరిగాయి వాళ్ళు మ్యూజిక్ ప్లే చేస్తూ. సో ఇవే ఆ క్లిప్పింగ్స్. సో వాళ్ళు ఎవరు బర్త్డే అన్నా ఉంటే వాళ్ళు కేక్ తెప్పించి కట్ చేపిస్తారు కదా బార్బిక్యూ నేషన్లో. సో వాళ్ళు ఫొటోస్ తీసుకొని దాన్ని ఒక ఫ్రేమ్ లాగా పెట్టి మనకు వెంటనే ఇచ్చేస్తారనమాట. సో అవే ఇక్కడ జరుగుతున్నాయి. సో నేను ఇంకా మ్యూజిక్ యాడ్ చేస్తాను, మీరు బార్బిక్యూ నేషన్ వ్యూ అంతా చూసేయండి. సారీ నేనైతే స్టార్టర్స్ అప్లోడ్ చేయలేకపోయాను శ్రీని ఎత్తుకుని ఉండడం వల్ల. ఓకేనా. సో బాగున్నాయా డిషెస్ అన్నీ, మీకు నచ్చాయా? సో చూసారా మేము ఇక్కడ ఎన్ని క్లిప్స్ తీసుకున్నామంటే, ఇమేజెస్ ఎన్ని తీసుకున్నామంటే అన్ని ఇమేజెస్ తీసుకున్నాం మొత్తం కలిసి. సో అవన్నీ యాడ్ చేస్తున్నాను. సో ఒక్కొక్కళ్ళ ఫేస్లు వెలిగిపోతున్నాయి అనమాట. సో తెలుగు మాట్లాడుకుని 5 hours అంతసేపు. సో బయటకు వచ్చా కూడా తీసుకున్నాము. సో మళ్ళీ ఎప్పుడు కలుద్దాం అన్న ఎక్సైట్మెంట్ ఉండిందనమాట. సో చూడాలి మళ్ళీ ఎప్పుడు కలుస్తామో. సో నేనైతే వాళ్ళని ఈసారి ఇంటికి రండి, ఇంట్లో బాగా స్పెండ్ చేద్దామని చెప్పాను. సో అయిపోయింది, ఇంకా క్యాబ్ బుక్ చేసుకున్నాం, రిటర్న్ అయిపోతున్నాం మేము, నేను శ్రీ వాళ్ళ నాన్న ఇంకా రిటర్న్ అయిపోతున్నాం అనమాట. సో 5 hours స్పెండ్ చేస్తాం. ఫుల్ బిందాస్ అంటే బిందాస్ అనమాట. సూపర్ సండే. ఈసారి ఫెస్టివల్ కూడా బాగా సెలబ్రేట్ చేసుకున్నాం సాటర్డే. సో ఈ సండే కూడా అసలు భలే అయిపోయింది. సండే అయితే నాకు అదే గుర్తొస్తుంది, ఇంత త్వరగా సండే అయిపోయింది అని. సో ఇంటికి వచ్చేసిన తర్వాత ఇల్లు ఎంత వేడిగా ఉందంటే డోర్స్ ఓపెన్ చేయగానే అంత వేడిగా ఉంది. సో వెంటనే పైకి వెళ్ళిపోయాము. సో 2-3 సార్లు చూపించాను కదా పక్కన బిజినెస్ క్లబ్ ఉంటుంది అని. సో గేమ్ ఆడుతున్నారు. సో కాసేపు గేమ్ చూస్తూ అట్లా ఎంజాయ్ చేస్తూ వ్యూ మొత్తాన్ని చూసామన్నమాట. సో ఏసీ ఆన్ చేసి వెళ్ళాము. పైకి వచ్చేసరికి కూల్ అవుతుంది అని చెప్పేసి పైన చాలా చల్లగా ఉంది. నేను శ్రీ అయితే చాప్ తీసుకెళ్ళి అలాగే పడుకుని పోయాము కూడా కొంచెం సేపు అక్కడ. సో చూసారు కదా ఎంత కలర్ఫుల్ ప్రపంచం ఉంటుందో మా టెర్రస్ ఎక్కితే. సో చూస్తున్నారా, ఫ్లైట్ కనిపిస్తుంది. ఎయిర్పోర్ట్కి చాలా దగ్గరగా ఉంటాం మేము. సో ఫ్లైట్స్ మాకు చాలా క్లియర్గా కనిపిస్తాయి. సో ఇప్పుడిప్పుడే శ్రీ స్టార్ట్ చేస్తున్నాడు ఆ సౌండ్ వినిపించినప్పుడు చూడ్డానికి. సౌండ్ వినిపిస్తుంది కదా, వినిపించినప్పుడు చూడడానికి అట్లా ట్రై చేస్తున్నాడు. సో ఇదంతా వ్యూ అనమాట. సో అంతా అయిపోయిన తర్వాత కిందకు వచ్చేసి కాఫీ పెట్టుకుని తాగేసాము. ఎందుకో బాగా టైర్డ్గా అనిపించింది. పెద్ద పొడిచింది ఏం లేదు అక్కడ. కూర్చుని బోల్డ్ అని కబుర్లు చెప్పుకున్నాము, బోల్డ్ అని విషయాలు. పెళ్ళిళ్ళ దగ్గర నుంచి కలకట్టాలో లైఫ్ వరకు, తెలుగోళ్ళ లైఫ్ వరకు అన్నీ.
సో మేబీ పండగ ముందు రోజు వల్ల స్ట్రెస్ ఏమో అనిపించింది నాకు. సో ఇంకా నేనేమి చేయలేడం కూడా చేయలేకపోయాను. ఇల్లు సర్దుకుని కాఫీ తాగి అలా రిలాక్స్ అవుతుంటే ఏమైనా తినేద్దాం బయట నుంచి అంటే తెలుగు బిర్యానీ దొరుకుతుంది. ఎవరైనా న్యూ టౌన్లో కానీ సాల్ట్ లేక్లో కానీ ఉంటున్నట్టయితే స్పైసీ బౌల్ రెస్టారెంట్ పేరు. మన హైదరాబాదీ బిర్యానీ హైదరాబాదీ కర్రీస్ దొరుకుతాయి. సో ట్రై చేయండి స్పైసీ బౌల్. సో మీరు గూగుల్ చేయండి, లేదంటే ఎవరైనా తెలుగు పీపుల్ ఉంటే నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేస్తే నేను వాళ్ళ నెంబర్ ఇస్తాను. సో ఇంకా ప్రాన్ బిర్యానీ తీసుకున్నాము, లివర్ ఫ్రై తీసుకున్నాము. సో ఇక్కడ నేను వడ్డిస్తున్నాను అనమాట. సో ఈ శ్రీ పడుకున్నాడు, మెయిన్ కాఫీ పెట్టుకుని తాగేలోపే శ్రీ నిద్రపోయాడు. సో ఇంకా మేము తను లేచేలోపు తినేద్దాము, ఇంకొంచెంసేపు పడుకుందాం త్వరగా అనుకున్నాం అనమాట. కానీ ఎలాగా 12-12:30 అయిపోయింది. అనుకుంటాం మేము తొందరగా పడుకోవాలని, అస్సలు కాదనమాట. సో ఇదంతా చేసేసి మొత్తం ప్లేట్లో పెట్టుకుని మేము తినేసిన తర్వాత శ్రీ లేచాడు. సో తర్వాత శ్రీకి కూడా ఫుడ్ పెట్టేసిన తర్వాత ఇంకా ఫ్రెష్ అయ్యి పడుకున్నాం అనమాట. సో నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను. నాకు ఇన్నిసార్లు చెప్తే బోర్ అయిపోతారేమో అని ఊరుకుంటున్నాను, కానీ నాకైతే చాలా హ్యాపీగా ఉంది అసలు నిజంగా వాళ్ళని కలిసినందుకు, మోనాని ఇంకా వాళ్ళ హస్బెండ్ని. సో నేను మళ్ళీ కలిస్తే మళ్ళీ వ్లాగ్ అప్లోడ్ చేస్తాను ఈసారి కూడా. సో అంత ఖుషీగా ఉన్నాను నేను. అట్ ద సేమ్ టైం ఈరోజు నేను బయటకెళ్ళి వచ్చేసరికి ఛానల్ సబ్స్క్రైబర్స్ కూడా 2K దాటిపోయి ఉన్నారు. సో దానికి కూడా సూపర్ హ్యాపీ అనమాట. సో చూసారు కదా, నేను ప్లేట్లో పెట్టేసుకున్నాను. సో శుభ్రంగా తినేస్తున్నాను. సో నాన్ వెజ్ నేను ఉల్లిపాయ నిమ్మకాయతో తినడం నాకు భలే నచ్చుతుంది బిర్యానీ. సో ఇది ఈరోజు వ్లాగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.